ఏమిటి తప్ప తప్ప అని 10 మాటలు అడుగుతాయంటే అందరి తప్పే అనేటప్పటికీ శంకరుడు అన్నాడు, పార్వతీదేవి కేశపాశమునకు సహజ సుగంధముందో లేదో చెప్పగలిగిన వాడెవరు? ఒక్క శంకరుడు. నేను చూస్తాను కాబట్టి ఆ కేశపాశం యొక్క వాసన, కాబట్టి నేనే రాసింది, నేను చూసిన వాడిని. నేను చూసి సహజ సుగంధం ఉందని చెప్పినా నువ్వు నమ్మవా? నేను శివుణ్ణి అని చెప్పడం కోసం ఒక్క నత్తీరుడికి కనపడేటట్టుగా నీలగ్రీవుండు నిటల నేత్రము చూపాను. నీలగ్రీవుడు నల్లని కంఠమున్నవాడు, హాలాహలాన్ని భక్షించినవాడు, అంత ఓర్పున్నవాడు. వీడికి నేను చెప్పింది నిజమే అని చెప్పాలని పరమశివుణ్ణి నేను అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు. ఆమె నా భార్య. నేను నిరంతరం వాసన చూసిన కేశపాశం అది. నేను చెప్తున్నానని చెప్పడం కోసమని 3వ కన్ను చూపిస్తే అహంకారం అండి నతీరుడికి. పరమశివుడంతటి వాడు 3వ కంటితో త్రయంబకుడై ఎదురుగుండా కనపడితే ఆయనే సుగంధి. సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుక విబంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అంటాం. ఒక్కసారి మహాదేవుడి కాళ్ళ మీద పడితే ఏ స్థితిని పొంది ఉండేవాడు. ఆయన అన్నాడు, తల చుట్టువార కన్నులు కలిగిన పద్యంబు తప్పు కాదనవశమే, వలదిచ్చట నీ మాయా విలసనములు పనికిరావు విడువమటన్న. 3వ కన్ను కాదు, నీ తల చుట్టూ కళ్ళు చూపించినా నువ్వు చెప్పిన పద్యం తప్పు. అహంకారం చూడండి ఎలా ఉంటుందో. అన్ని విద్యలకు ఆలవాలమైనటువంటి శంకరుడే వచ్చి చెప్తే ఎందుకు వచ్చిందిరా? మహానుభావుడు చెప్తున్నాడు, ఏమో నా తల్లి కేశపాశమునకు సుగంధం ఉండి ఉండవచ్చు. ఆ అనుభవము నేను అలా అమ్మ కేశపాశ దర్శనం చేయగలిగిన భాగ్యాన్ని శంకరా నాకు కూడా కృప చెయ్యని పాదాల మీద పడాలి. తన విద్యతో వాదన చేస్తున్నాను అనుకున్నాడు. నీ తల చుట్టూ కళ్ళు చూపించినా నీ పద్యం తప్పే అన్నాడు. వెంటనే శంకరుడు అన్నాడు, నీవు కుష్ఠవ్యాధి చేత భయంకరముగా పీడింపబడదువుగాక. ఉత్తర క్షణంలో ఒళ్ళంతా వివరణమై కుష్ఠవ్యాధి బయలుదేరి ఇప్పుడు పరమశివుడి కాళ్ళ మీద పడ్డాడు. అయ్యయ్యో తండ్రి, వచ్చిన 4 ముక్కలకి కన్ను మిన్ను కానక అహంకారంతో ప్రవర్తించాను, నన్ను అనుగ్రహించి నాకు క్షమాభిక్ష పెట్టు అని ఆయన కాళ్ళ మీద పడ్డాడు. శివుడు అన్నాడు, నువ్వు కైలాస పర్వత శిఖర దర్శనం చేస్తే నీ యొక్క పాపం పోయి నీకు మళ్ళీ ఆరోగ్యం కలుగుతుందని అంతర్థానం. మహానుభావుడు ఉత్తర భారతానికి నడిచి వెడుతూ కైలాసం కనపడక కుష్ఠవ్యాధి పెరిగి వేళ్ళు కాళ్ళు ఊడిపోతుంటే ఏడుస్తుంటే ఆనాడు సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్షం అయ్యాడు ఒక చోట చెట్టు కింద. కోరి పిచ్చాడా, మా నాన్న హృదయం నీకు ఇప్పటికీ అర్థం కాలేదు. కైలాసం అంటే కుష్ఠవ్యాధితో అక్కడ కడతావా? దక్షిణ కైలాసం కాళహస్తి. కాళహస్తి శిఖరం చూడమన్నాడు రామ నాన్నగారని చెప్పి కాళహస్తి శిఖరం చూపించాడు. వెంటనే కుష్ఠవ్యాధి పోయింది. అక్కడే ఉన్నటువంటి పాతాళ గంగలో సరోవరంలో స్నానం చేసి శంకరుడి మీద ద్రవిడ భాషలో ఆయన బ్రహ్మాండమైనటువంటి కావ్యరచన చేశాడు. కాబట్టి అమ్మవారి యొక్క కేశపాశమునకు సహజమైనటువంటి సుగంధం ఉంటుంది అని చెప్పి పెద్దలైనటువంటి వారు ధ్యానమునందు అనుభవించారు.